భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 14/4/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష బహుళ పాడ్యమి అనంతర విధియ పాడ్యం ఉదయం 6:20 విధియ పూర్తిగా ఉంది. సోమవారం స్వాతి నక్షత్రం రాత్రి 10:18 వరకు, వర్జున్ తెల్లవారు 4:29 నుండి రేపు ఉదయం 6:15 వరకు. దుర్ముహూర్తాలు ఈరోజు మధ్యాహ్నం 12:24 నుండి 1:14 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:53 నుండి 3:42 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:11, అమృత గంటల ఉదయం 12:32 2:19 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 9 గంటల వరకు రాహుకాలం, శుభ సమయం లేదు. వజ్రయోగం రాత్రి 9:02, కౌలవం ఉదయం 6:25, తైతులం రాత్రి 7:27. ఈరోజు తమిళియన్స్కి సంవత్సరాది ఉగాది అన్నమాట. కాబట్టి సౌరమానసం ప్రకారంగా తమిళియన్స్ సౌరమాన సంవత్సర శుభాకాంక్షలు వాళ్ళందరికీ కూడా భక్తివన్ తెలుగువన్ తరపున తమిళియన్స్ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళకి. అలాగే ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి సంతానం వల్ల విషయంలో చర్చలు, సరైన అవగాహన లేకపోతే విద్య యందు అలసత్వం కలిగి ఉంటారు విద్యార్థులు. దానివల్ల కొంచెం విచారం, వ్యాపారాల్లో మందకొడిగా సాగే అవకాశాలు, రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం. వృషభ రాశి శుభకార్యప్రాప్తి, వృత్తి యందు లాభం, సంతోషకరమైన వార్తలు వినుట. మిథున రాశి ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు, దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత బదిలీలు ఉండే అవకాశం. కర్కాటక రాశి సామాన్య ధనలాభం, కుటుంబ సమస్యలు, స్వల్పంగా అనారోగ్యం. సింహరాశి వారికి ధన వ్యయం, అనుకున్నది సాధించలేక విచారం, మానసిక శాంతి, కానీ ధనం సాయంత్రానికల్లా ఈరోజు అందే అవకాశం. కన్యారాశి వృత్తి లాభాలు, యత్నకార్యసిద్ధి, కార్యమియందు ద్రవ్యభంగం, సామాన్య ఫలితాలు ఉండే అవకాశం. తులారాశి మనోవిచారం, కుటుంబ కలతలు, చికాకులు, స్త్రీ మూలకంగా సమస్యలు, ధన వ్యయం, చోరాగ్ని, భయాలు. వృశ్చిక రాశి ఆరోగ్యం తగ్గుట, వ్యాపారంలో శ్రమ, కార్యజయము, రుణములు తీర్చుట, మానసిక సంతోషం. ధనస్సు రాశి రుణములు తీర్చుట, వృత్తి ఉద్యోగాల ధనలాభం, వృధా కాలక్షేపం, చెడ్డ మిత్రులతోటి సావాసం, దానివల్ల కీర్తిభంగం. మకర రాశి అనుకోని ఆపదలు, ఆందోళన, అశుభ వార్తలు వినుట. కుంభరాశి వృత్తియందు ఇబ్బందులు, ఉద్యోగస్తులకు మటుకు ప్రయత్న కార్యలాభం ఉంది. వ్యాపారంలో జాయింట్దారులతో విభేదాలు, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మీనరాశి వాహనయోగం, గృహ సౌఖ్యం, శారీరకంగా ఆరోగ్య లాభం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నేయః ఓం నేయాయ నమః. నేయము అనగా మార్గదర్శి, మార్గము అని చెప్పుకున్నాం, దారి అని. ఇప్పుడు మార్గదర్శి, ఆ దారిని చూపించేవాడు ఎవరయ్యా అంటే నేయ అంటే మార్గదర్శి అని అర్థం. భక్తులకు భగవంతుడు మార్గము మాత్రమే గాక ఆ మార్గదర్శిను కూడా. ఆ కరుణామయుడిన పరమాత్మ కనుక ఆయన నేయ అని ప్రసిద్ధుడయ్యాడు అని మనకి విష్ణు సహస్రనామంలో కొనియాడటం జరిగింది. మార్గము ఆయనే, ఆ మార్గ లక్ష్యము కూడా పరమాత్మ పొందడమే కాబట్టి ఆయన నేయుడు, మార్గదర్శుడు కూడా ఆయుడే అని మనకు తెలియజేయడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.